వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. అలైబలై వేదిక వద్దకు ఎంపీలు వస్తున్నారు. మనతో పాటు ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి గారిని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం. సార్ ఇదంతా చూసి ఎట్లా అనిపిస్తుంది? ఈ కోలాహలం కళాకారులు ఇదంతా ఇది మొట్టమొదటిసారి కాదు, ఇది ఒక సాంప్రదాయం తయారైంది. హైదరాబాద్లో యాన్యువల్ ఈవెంట్ తయారైంది. ఇటువంటివి చాలా మంచిగా పార్టీలు రాజకీయాల పక్కకు పెట్టి అందరినీ కూడా పిలవడం జరిగింది. అందరూ కూడా గౌరవిస్తారు బండారు దత్తాత్రేయ గారిని. అండ్ నాకు ఇటువంటివి తానే వస్తారు. బహుశా ఆపోజిషన్ల నుంచి కూడా ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు పిలుస్తారు, చాలామంది కూడా వస్తారు. ముఖ్యమంత్రి కూడా గారు కూడా వచ్చేటట్టున్నారు. అండ్ ఇది అదే కాక మన కల్చర్ సాంప్రదాయం పరంగా కూడా ఇది చాలా మంచిది. వంటకాలు ఎట్లా ఎంజాయ్ చేస్తారు సార్? ఎందుకంటే అలైబలైలో వంటకాలు కూడా ఫుడ్కి సంబంధించి కూడా కొంత స్పెషల్ ఉంటుంది అన్నారు. ఎలా సార్, ఎలా మీరు ఎంజాయ్ చేస్తారా? కాకరకాయ కూర అయినా లేకుంటే జొన్న రొట్టె అయినా కూడా నిజంగానే మన లోకల్ అంటే మొత్తం తెలంగాణ కాదు, తెలంగాణ ఆంధ్ర అంతా కలిసి చేస్తారు, చాలా మంచిది. థ్యాంక్ యూ సార్. ఇది ఒకసారి ఎంపీ లక్ష్మణ్ సార్ ఒకసారి మాట్లాడించండి సార్. ముందుగా దసరా శుభాకాంక్షలు. ధన్యవాదాలు సార్. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సార్? అలైబలైకి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? అలైబలై కొత్తది కాదు, మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు పండుగలు విశిష్టత ఇది తెలియజెప్తుంది. ఇవాళ మోదీ గారు ఏదైతే స్వదేశీ విధానాన్ని ఇవాళ ప్రోత్సహిస్తున్నారో దానికి ఇది దోహదపడుతుంది. ఎందుకంటే మన ఆహారపు అలవాట్లు మన వస్తువులు విరివిగా వాడుకున్నట్టయితే డిమాండ్ పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, ఉపాధి పెరుగుతుంది. ఆ దిశలో ప్రజల ఆలోచనలు ఇప్పుడు ఈ స్వదేశీ విధానానికి విస్తరించడానికి ఇది దోహదపడుతుంది. అన్ని పార్టీల నాయకులు ఒకే వేదిక మీద కనిపిస్తారు, దాన్ని ఉద్దేశించి ఏం చెప్పండి? ఇది రాజకీయాలకు అతీతంగా జరిగేటువంటి తెలంగాణ పండుగ. తెలంగాణకు ఉన్నటువంటి ఈ యొక్క సాంప్రదాయం అందరూ కూడా మరి అన్నీ మర్చిపోయి మనమంతా ఒకటి అనేటువంటి భావన కల్పిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో కూడా అందరూ కులాలకు అతీతంగా అందరూ ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి తెలంగాణ సాధన సాధ్యమైంది. థ్యాంక్ యూ సార్. ఇది అసలు అన్నిటికీ సంబంధించి కూడా రాజకీయాలకు అతీతంగా కూడా ఈ కార్యక్రమము జరుగుతుందని చెప్తుంది. అటు కొండ విశ్వేశ్వర రెడ్డి ఒకటి చెప్తున్నారు, ఎందుకంటే రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు పార్టీలకు అతీతంగా జరిగేటువంటి కార్యక్రమం అని చెప్తూనే ఇది స్వదేశీకి సంబంధించినటువంటి దాన్ని కూడా ప్రోత్సహించాలని చెప్పి మోడీ పిలుపునిచ్చారని చెప్తూనే మరొక వైపు కొండ విశ్వేశ్వర రెడ్డి మనం ఇక్కడ ఉన్నటువంటి కొత్త అలైబలయం కొత్తగా ఇక్కడ ఉన్నటువంటి వంటకాల వాటన్నింటినీ కూడా ఇదంతా కూడా ఎంజాయ్ చేస్తుంటాం. ఇక్కడికి వస్తే తెలంగాణ సంస్కృతి ఉట్టిపడుతుందని ఎంపీ అటు లక్ష్మణ్ గాని కొండ విశ్వేశ్వర రెడ్డి గాని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాల ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.